ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూన్ 4వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకే కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కాదు? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో ప్రతిరోజు మనం తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లాలో ఉన్న 27 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తున్నాం. నేటి దినం కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నార్త్ మండలం. ఈ మండలంలో 2 గ్రామాలు ఉన్నాయి. ఈ 2 గ్రామాల్లో ఉన్న ప్రజలు ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ నార్త్ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 2 గ్రామాల కొరకు ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ 2 మండలాల్లో ఉంటున్న ప్రతి ప్రజలను మీరు దర్శించండి. ఈ 2 గ్రామాల్లో ఉంటున్న ప్రజలందరినీ మీరు దర్శించండి. దేవా, మీరు కృప చూపించండి. ప్రజలందరూ హృదయాలు తండ్రి మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయం దయచేయండి. ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన దేవా, ఈ 2 గ్రామాలలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, ఈ ప్రజలపై మీ కృపను చూపించండి. నాయనా, ఈ 2 గ్రామాలలో పనిచేస్తున్న దైవ సేవకులు, సువార్థకులను బట్టి, ప్రార్థన యోధులు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ వారిపై మీ కృపను చూపించుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మేమెంతగానో ఈ పరిచర్య ద్వారా మేము దీవించబడుతున్నాము అని మీరు స్పందన తెలియజేస్తున్నారు. అందుని బట్టే ప్రభువుకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 17వ అధ్యాయము 14వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. వీరు ఎవరు అంటే వాక్యము సెలవిస్తుంది, యేసు ప్రభుల వారు యెరూషలేములకు ప్రయాణమైపోవచ్చు. సమరయ గలిలయ మధ్యగా వెళుతున్నప్పుడు ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభుకి ఎదురుగా వచ్చి వారు దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించమని వారు కేకలు వేశారు. ఇది నిన్నటి దినాన్న డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము వాక్యాన్ని ధ్యానిస్తూ వచ్చాం. ఈ 14వ మాటలో వాక్యం సెలవిస్తుంది, ఆయన వారిని చూసి, ఎవరిని చూశాడు? ఎవరైతే యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కనికరించమని కేకలు వేశారో ఆ కుష్ఠ రోగులను ప్రభువు చూశాడు. అయా, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరుడా, అమ్మా సహోదరి, ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి
వారు కేకలు వేసినప్పుడు వారు కేకలు విని వారి వైపు చూశాడు. ఈ ఉదయకాల సమయంలో ఒక అభిషేకము కలిగిన సేవకుడిగా మనవి చేస్తున్నాను. మీరు ప్రభు వైపు చూడండి. మీరు ప్రభు దగ్గరికి వచ్చి మీరు కేకలు వేయండి. ఆయన పాదాలను పట్టుకోండి. దేవా, నా భర్తను కనికరించు, నా భార్యను కనికరించు, నా బిడ్డలను కనికరించు. వారి ఉద్యోగ విషయంలో మేము నలిగిపోతూ ఉన్నాం. వారి వివాహ విషయంలో మేము నలిగిపోతూ ఉన్నాం. దేవా, వారి భవిష్యత్తు విషయంలో మేము నలిగిపోతూ ఉన్నాం. మమ్మల్ని కనికరించు ప్రభువా అని మనం కేకలు వేసినట్లయితే, ఇదిగో ఆనాడు ఆ కుష్ఠి రోగులను చూసిన ప్రభు ఈ దినము మిమ్మలను, ఈ దినము నీ భార్యను, ఈ దినము నీ భర్తను, ఈ దినము నీ బిడ్డలను, నీ పరిస్థితులను ఆయన చూచునుగాక. ఒక అభిషేకం కలిగిన సేవకుడిగా చెప్తూ ఉన్నాను. ప్రభు దగ్గరికి వచ్చి మొర్రపెట్టి, ప్రభు దగ్గరికి వచ్చి కేకలు వేసి, ప్రభు దగ్గరికి వచ్చి పాదాలు పట్టుకుని నష్టపోయిన వారు ఎవరూ లేరండి. ఈ ఉదయకాల సమయంలో ఇదిగో ఆ 10 మంది కుష్ఠరోగుల్ని యేసు ప్రభుల వారు చూసి అంటా ఉన్నాడు, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకుని వారితో చెప్పాను. యేసు ప్రభుల దగ్గరికి వచ్చినప్పుడు వారు అనుకునే ఉండొచ్చు, ఆ 10 మంది, ఆయన ఏమైనా తైలము పూస్తాడా, ఆయన ఏమైనా బురద పూస్తాడా, ఆయన ఏమైనా నిప్పులు జల్లుతాడా, లేకపోతే ఆయన ఏమైనా నీళ్లు జల్లుతాడా అని రకరకాలుగా వారు సంభాషణ చేసుకుని వచ్చి ఉంటారని నా అభిప్రాయం. కానీ యేసుప్రభు అన్నాడు, మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరుచుకునండి అన్నాడు. చూసారా, వాక్యం సెలవిస్తూ ఉంది, బలి అర్పించటం కంటే మాట వినుట శ్రేష్టం. ఎంత గొప్ప మాట ప్రభు చెప్పాడు. మీరు వెళ్ళండయ్యా, మీరు వెళ్ళి మీ యాజకులకు మీరు కనపరుచుకోనండి అని చెప్పాడు. చూడండి, వాక్యము సెలవిస్తూ ఉంది, వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు. అంటే ఈ మాట దేనికి సాదృశ్యం అంటే, ప్రభు చెప్పినప్పుడు వారు నమ్మారు. రెండవది, వారు ప్రభు మాటకు లోబడ్డారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే లోబడతారో వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఈ ఉదయకాల సమయంలో మీరు నమ్ముతారా? మీ కుటుంబంలో ప్రభు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. నమ్ముతున్నారా? మీ బిడ్డల జీవితంలో ప్రభు ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. అమ్మా, నీ పిల్లల విషయంలో వారి వివాహాల కొరకు ఏడుస్తూ ఉన్నావేమో, వారి భవిష్యత్తుల కొరకు ఏడుస్తూ ఉన్నావేమో, జీవన యంత్రాంగంలో నలిగిపోతూ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో ఒక అభిషేకం కలిగిన సేవకుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో చెప్పనా? మొదటగా లోబడండి, రెండోది మీరు నమ్మండి. ఈ రెండూ చేసినప్పుడు మీరేమవుతారో చెప్పనా? మీరు విడుదల పొందుతారు, మీరు విజయాన్ని చూస్తారు, మీరు ఆశ్చర్య కార్యాలు చూస్తారు. వారు నమ్మి వెళ్ళుచుండగానే వారి కుష్ఠరోగం వారిని విడిచిపెట్టేసింది. ఈ ఉదయకాల సమయంలో ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్నారేమో, అవమానాలతో నలిగిపోతున్నారేమో, నిందలతో నలిగిపోతున్నారేమో, జీవితంలో ఎన్నో రాత్రులు ఏడుస్తూ గడుపుతున్నారేమో. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, మీ జీవితాలకి గొప్ప విడుదల కలుగునుగాక, మీ జీవితాలకి గొప్ప విజయము కలుగునుగాక, మీ జీవితంలో గంభీరమైన కార్యాలు మీ కన్నులారా చూచుదురుగాక. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకురండి, తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అవును ప్రభు, ఆ కుష్ఠరోగులను చూస్తున్న దేవుడివి, నీవు మమ్మల్ని చూస్తున్నారు. అయా, యాజకులకు కనపరుచుకోమన్నప్పుడు వారు మీ మాటకు లోబడ్డారు. రెండవదిగా వారు మిమ్మల్ని నమ్మారు. అట్టి యోగ్యత నాకు దయచేయండి. కృపగలిగిన దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో వారందరికీ యేసుక్రీస్తు నామములో విడుదల, విజయాన్ని అనుగ్రహించి మీరు మహిమ, ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.